హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, అలానే ఎలాంటి ప్రసాదాలు సమర్పించుకోవాలి, అసలు శ్రీరామనవమి పండుగను ఎందుకు జరుపుకుంటామో అలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. శ్రీరాముడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. త్రేతాయుగంలో దుష్టుల్ని సంహరించడానికి విష్ణుమూర్తి శ్రీరాముడు అవతారం ఎత్తాడు. ఈ పండుగను మనము ఎందుకు జరుపుకుంటామంటే చైత్రశుద్ధ నవమి రోజున విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు జన్మించిన సందర్భంగా మనము శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాము. మరి 2026లో నవమి ఎప్పుడు ప్రారంభమైందంటే మార్చి 26 గురువారం రోజున ఉదయం 11:43 నుండి మరుసటి రోజు మార్చి 27 ఉదయం 10:06కి ముగింపు అవుతుంది. మరి మనం శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలంటే 26 గురువారం రోజున ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:40 లోపల జరుపుకోవడం చాలా శుభప్రదం. ఈ రోజున ఉపవాసం ఉండి దేవాలయాలకు వెళ్ళి శ్రీరామునికి పూజ చేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం చాలా మంచిది. మనం ఈ సమయంలోనే ఇంట్లో కూడా పూజను చేసుకొని పానకం, వడపప్పు వంటి అలాంటి నైవేద్యాలను దేవుడికి సమర్పించడం చాలా మంచిది. శ్రీరామనవమి రోజున మనం ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసి దేవాలయంలో కళ్యాణం జరిపించి ఆ రోజుల్లో దేవుణ్ణి స్మరించడం వల్ల మన కుటుంబానికి ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. అలా చేయడం కూడా మన కుటుంబానికి చాలా శుభప్రదం. దేవుడికి ప్రసాదంగా వడపప్పు, పానకం, పులిహోర ఇలాంటివి సమర్పించవచ్చు. శ్రీరాముని జీవితం మనకు ఎన్నో విలువలను నేర్పుతుంది. ఆయన నిజాయితీ, ధర్మం, కర్తవ్య నిష్ఠ మరియు తల్లిదండ్రుల పట్ల గౌరవం వంటి గుణాలు పాటించాడు. అందుకే ఆయనకు మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఈ పండుగ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. దేవాలయాలకు వెళ్ళి శ్రీరాముడికి పూజలు చేస్తారు. ప్రత్యేకంగా శ్రీరాముల సీతల కళ్యాణం నిర్వహించడం చాలా మంచిది. శ్రీరాముడు అంటేనే సత్యం, ధర్మానికి నీతివంతుడు. అందుకే ఆయనను సకల గుణాభిరాముడు అని పిలుస్తారు. అందుకే ఈ శ్రీరామనవమి మనకు సత్యం, ధర్మం మరియు మంచి మార్గంలో నడవాలని గుర్తు చేస్తుంది. మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా శ్రీరాములాగే నిజాయితీగా ఉండాలని మనకు ఈ శ్రీరామనవమి బోధిస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ శ్రీ